సార్ జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో చెప్పరా ముందుగా? జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఒక కుటుంబము అనుకుంటే, ఈయన ఒక మంత్రి లాంటివాడు. హ్మ్. తెలివైనవాడు. విద్యకు కారకుడు, సమయస్ఫూర్తికి కారకుడు. జ్యోతిష్ శాస్త్రంలో మిథున రాశికి ఈయన అధిపతి, కన్యా రాశికి అధిపతి. కన్యా రాశిలో ఈయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు, అంటే బలాన్ని పుంజుకుంటాడు. మీన రాశిలో కొంచెం నీచబడతాడు, బలహీనపడతాడు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రవిరాజు, చంద్రుడు రాణి, కుజుడు సైన్యాధ్యక్షుడు, గురువు విద్యా గురువు, ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు బుధగ్రహాన్ని చాలా తెలివైనటువంటి గ్రహంగా, ఒక మంత్రితో సమానం, సలహాలు ఇచ్చేటువంటి వారు, ప్రధానంగా సంధానకర్త, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాయబారిలాగా మాట్లాడడంలో చాలా సమయస్ఫూర్తితో లౌకికంగా మాట్లాడేటువంటి వాడు బుధగ్రహం. ఇంకా ఈయనకు చాలా ప్రముఖ స్థానాన్ని మనం జ్యోతిష్ శాస్త్రంలో ఇస్తాం. ఈయన అవసరం కూడా మనకున్న 9 గ్రహాల్లో బుధగ్రహం యొక్క అవసరం చాలా విపరీతంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం.